పేపర్ నా కేసు శివాని కాలేజీలో జాయిన్ చేసి 21 ట్రైన్ అయింది, 23 ఇంటికి వచ్చింది, 23 ఇంటికి వెళ్తే మా 25 జరిపింది శివాని కాలేజీ. కానీ ఎదురైనా మాకు ఏటైతే చెప్పలేదు. ఇప్పుడు దాకా మా బాబు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి లేదు అనుకుని చెప్పలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మా న్యాయము చేయలేదు అనుకుని అప్పుడు రాజు వచ్చింది న్యాయం చేస్తాను అనుకుని అన్నది. ప్రజా 10 ప్రజా వెళ్ళారు, 10 ప్రజా వెళ్ళారు శివాని కాలేజీకి. మా బాబుకి ఎవరు చంపారు, ఎవరు చేశారు? శివాని కాలేజీలో మా బాబుకి చంపారు. ఎందుకు చంపేశారు నాయనా? అప్పుడు రాజు వచ్చి న్యాయం చేస్తాను, నేను మత్స్యకారులమ్మా, నేను న్యాయం చేస్తాను, శ్రీకాకుకి పట్టుకుని అనుకుని అన్నది. నాకు ఇప్పుడు దాకా న్యాయం లేదు. అది ఉండిపోతే కొడుకుని ఇప్పుడు ఇది ప్రభుత్వం వచ్చింది కదా, లోకేష్ వచ్చి చెప్పేసింది కొద్దిగా రోజులే 100 రోజులు న్యాయం చేస్తానమ్మా, నువ్వు బాధపడకు. చెప్తున్నాను శివాని కాలేజీలో జాయిన్ చేశాము, శివాని కాలేజీలో జాయిన్ చేశారు కదా నాయన. మా బావికి చంపేశారు, ఎందుకు చంపారు నాయన? చంపేశారు అనుకుని వెళ్ళాము కదా ఊరి జనం. అలా మంత్రి వచ్చింది, అప్పుడు మంత్రి అయినది అప్పలరాజు, నేను మత్స్యకారులమ్మా, నేను న్యాయం చేస్తాను, నీ ఊరుకమ్మా, నీ వెళ్ళిన కొడుకుని అడిగి వస్తుందా, నీ వెళ్ళిన కొడుకుని రాదమ్మా, 5 కోట్లు ఇస్తాము అనుకుని అక్కడ చెప్పేసింది. నాకు 5 కోట్లు ఏంటి చేస్తాడు రా నాయన, నాకు వద్దు 5 కోట్లు. ఎవరు చంపారు అదే కావాలనుకుని అంటే అమ్మ తెలుస్తుంది పదమ్మా, బాడీ పట్టుకుని వెళ్ళిపో, పోస్ట్ మార్టం అయిపోయింది బాగుంది అనుకుని అన్నారు సారు. ఇప్పుడు దాకా ఏ పోస్ట్ మార్టం లేదు, న్యాయం లేదు. నేను మత్స్యకారు న్యాయం చేస్తాను కన్నది 3 బస్తాలు గడిగడికి వెళ్తే 3 బస్తాలు బియ్యం తీసుకోమని కారు చేస్తాము అనుకుని అన్నది. ఎన్నిగా చేస్తున్నారు మాకి నాయన. శిరీష మేడం కూడా వచ్చింది ఇంటికి, అమ్మా బాగుంది న్యాయం చేస్తాను, మాకు ఓటు ఇవ్వండి అమ్మా అనుకుని అన్నది. ఓటు వేసేస్తే మరి న్యాయం లేదు. ఎక్కడి వరకు వెళ్ళింది న్యాయము? న్యాయము ఎక్కడి వరకు వెళ్ళింది సారు? అందరూ వచ్చి చెప్పేశారు నేను న్యాయం చేస్తాను అనుకుని అన్నారు. ఎవరు ఇప్పుడు దాకా న్యాయం చేయరు కదా. మా బాబుకి ఎవరు చంపారు అదే మాకు కావాలా నాయనా? మా తెలుగు మీకు అర్థం అవదు, ఎక్కడ ఎంత చెప్పితే కూడా మీకు అర్థం అవదు కదా. నేడు చేస్తాను సారు, మీరు ఇలాగా చేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చింది కదా చేస్తారనుకుని మమ్మల్ని కదా, ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఊడిపోతున్నారు కదా, ఎందుకునైనా సారు? లోకేష్ కూడా వచ్చి చెప్పేసింది కదా నేను న్యాయం చేస్తాను 100 రోజులు అనుకుని అన్నారు కదా. ఎటు వెళ్ళిపోయారు సారు మీరు లోకేష్ గారు? మేడమ్మా వెళ్తే నేను వెళ్ళాను కదా నీ ఇంటికి, నేనే అక్కడ న్యాయం చేసేస్తాను అనుకుని అన్నావు కదా, ఓటు ఇచ్చేసాము, నువ్వు ఓటు గెలిచేసావు అంటే నాకేది అమ్మా, ఓటు గెలిచేసాము కదా, మీ బాబు గురితే ఓటు గెలిచావు, ఎవరు నీకు ఇవ్వరు ఓటు, లేకపోతే అప్పటికి దూడిపోయింది కదా నీకు ఇచ్చారు ఓటు. అప్పటికి న్యాయం చేయలేదు, న్యాయం చేస్తాను అనుకుని అన్నది, ఇప్పుడు దాకా న్యాయం చేయలేదు సారు. అప్పలరాజే మాకు ఇలాగా చేసింది మోసము, అప్పలరాజే మోసం చేసింది. అప్పల దగ్గరికి ఎంత 2 రోజులు వెళ్ళాము కానీ మాకు ఏటి గుర్తు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? శివని కాలేజీలో కదా అంత జరుగున్నది, శివని కాలేజీలో అంత జరుగున్నది, రక్తం మరక అంత ఉన్నది.
అక్కడ జరుగుకుని మళ్ళీ 20 కిలోమీటర్ దగ్గర తోటలే మామిడి పళ్ళ తోటలే వేసేసారు, కలిసేసారు దాని కుప్ప మీద. మా బాబు ఏటి దోషం చేసింది, దోషం చేశారు అలిగి పట్టాల. మా బాబు 4 రోజులు కాలేదు, కాల్చుకుని పాడేశారు. ఎందుకు పాడేశారు? అది కావాలా మాకు? ఎవరు కొట్టారు, ఎవరు చంపారు, అదే మాకు కావాలా? మేము కోరుస్తున్నాము. అప్పలరాజు వచ్చింది, మా మోసం చేసింది కదా, ఇంత మోసం చేస్తుంది అనుకుని మాకు తెలియలేదు. మత్స్యకారం కదా, న్యాయం చేస్తుంది అనుకుని మేము వచ్చేసాం. డబ్బులు ఎంత ఇచ్చిందో మాకు ఇవ్వలేదు, ఒక పైసా అయితే ఇవ్వలేదు. దానికంటే డబ్బులు అంతా ఉండిపోయింది. చేస్తాను అనుకుని న్యాయము, మరి న్యాయము చేయలేదు. సిరిసన్ మేడం కూడా వచ్చింది, న్యాయం చేస్తానుకుని అన్నది. ఇప్పుడు దాకా న్యాయం చేయరు. లోకేష్ వచ్చింది, పాలసారి చెప్పింది, నేను న్యాయం చేస్తానుకుని అన్నది. 100 రోజులే న్యాయం చేస్తారు కదా అనుకుని లోకంలో ఇచ్చారు. ఓటు గెలిచేసారు, ఉండిపోయారు. ఉండిపోయారు. మీకు గుర్తు రాదా? చెప్పింది మార్చిపోతున్నారేటి? మా ప్రజల మత్స్యకారులు మాకు ఏటి తెలుస్తుంది, మాకు ఏటి తెలియదు అనుకుంటే మీరు ఇలా చేస్తున్నారా? నెక్స్ట్